హాయ్ అండి అందరికి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎండ్రాయిల్ పొడి. దీన్ని ఎంతో టేస్టీగా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అది లైట్ గా హీట్ అయ్యాక ఈ రైల్ని అయితే అందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో మాడిపోకుండా 5 to 10 minutes తిప్పేసుకుందాం. ఇలా ఫ్రై చేసేటప్పుడు వచ్చి స్మెల్ అయితే భలే ఉంటది. ఇవి లైట్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసుకుని ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసుకుని అది కొంచెం హీట్ అయ్యాక కావలసిన ధనియాలు అలాగే 4-5 ఎండుమిర్చి వేసుకుని లైట్ రోస్ట్ చేసేసుకుందాం. ఇవి లో ఫ్లేమ్ లో ఒక 5 minutes రోస్ట్ చేసుకుంటే చాలు, లేదంటే మాడిపోతాయి. అన్నట్టు మన లాస్ట్ వీడియో 10K వ్యూస్ దాటేసిందండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు చూడకపోతే ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయినాక స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టి కాసేపు చల్లారి పెట్టేసుకుందాం. ఇవి చల్లారిపోయాక ఒక జార్లోకి తీసుకుని తగినంత సాల్ట్ అలాగే మీకు నచ్చినట్టయితే 2-3 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకోండి. ఇది మరీ మెత్తగా కాకుండా చూపిస్తున్న విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఒక జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి పాడవకుండా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.